మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. అందరూ కూడా, ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో 2 ప్రధానమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు జయమును అనుగ్రహించే దేవుడు అని. 2వ సంగతి ఏమిటంటే, ఆయన మనలను సంతోషపరిచే దేవుడు లేదా ఆనందింపచేయు దేవుడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు మన ప్రభు? ఎవరు చెప్పండి? మనకు జయమును అనుగ్రహించే ప్రభువు, మనలను ఆనందింపజేసే దేవుడు. లేఖనం అంతటిలో కూడా ఈ సత్యం మనకి కనబడుతుంది. చాలా సందర్భాల్లో దేవునిని గురించి మనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, దేవుడంటే మనపై నిత్యము కోపించువాడు అని, నిత్యము దండించువాడు అనే అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. దేవుడు ఎవరని అభిప్రాయం చెప్పండి? నిత్యము కోపించువాడు, నిత్యము దండించువాడు. అది సత్యమా? వాక్యాన్ని బాగా చదివితే మనం గ్రహించవచ్చు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఆయన నిత్యము కోపించువాడు కాదు. దేవుని పిల్లలారా, లేఖనాన్ని మనం గ్రహించాలి. ఆయన జయమును అనుగ్రహించే దేవుడు, మనలను ఆనందింపజేసే దేవుడు. హల్లెలూయా. లేఖనంలో కొన్ని విషయాలు ఇలా వ్రాయబడ్డాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రవక్త అయిన యిర్మీయా దేవుని గురించి మాట్లాడుతూ, ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు అంటాడు. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 33వ వచనం తర్వాత మీరు చదువుకోవచ్చును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. అంటే నరులకు బాధ కలగచేయడంలో దేవుడు ఆనందిస్తాడా? ఆనందిస్తాడా? ఆ వాక్యం స్పష్టంగా ఉంది. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనా బాధనైనా కలుగజేయడు. హల్లెలూయా. అలాగే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, తాను రాసిన కీర్తనలో 30వ కీర్తన 12వ చరణంలో చూస్తే, నీవు నా గోనె పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావంటాడు. హల్లెలూయా. యిర్మీయా ఏమన్నాడు? ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనా బాధనైనా కలగజేయడని. దావీదేమని కీర్తిస్తున్నాడు? నీవు నా గోనె పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపజేస్తున్నావు అంటాడు. ప్రవక్త అయిన యెషయా అంటాడు, దేవుడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తాడని. హల్లెలూయా. ఇలా చెప్పడానికి చాలా వాక్య భాగాలు ఉన్నాయి. ఈ వాక్య భాగాలన్నీ మనకు గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నాయి. అదేమంటే, దేవుడు మనకు జయమును అనుగ్రహించేవాడు. ఆయన మనలను ఆనందింపజేసే దేవుడు. హల్లెలూయా. సో ఈరోజు ఎంతమందికి జయం కావాలని ఉంది? అందరి చేతుల్లో ఇస్తాయి, నా తెలుసు, నా చేయి కూడా, మీతో నేను కూడా. మనందరం ఏం కోరుకుంటాం? జయమునే కోరుకుంటాం. మనందరము ఆనందమునే కోరుకుంటాం. అయితే ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగం ఎవరిని గూర్చినది, ఏ సందర్భములోనిది అని మనం ఆలోచన చేస్తే, యూదా రాజ్యమును పరిపాలించిన యెహోషాపాతు ఆయన పరిపాలనలో ఉన్న ప్రజలను గుర్చిన వాక్యం మనం చదివాం. హల్లెలూయా. దేవుడు యెహోషాపాతునకు ఆయన పరిపాలనలో ఉన్న ప్రజలకు జయమునిచ్చాడని, వారిని సంతోషింపజేశాడని వాక్యం చదువుతున్నాం. దేవుడు వారిని ఆనందింపజేయడానికి గల కారణం ఏంటి? దేవుడు వారికి జయమును అనుగ్రహించడానికి గల కారణం ఏంటి అనే విషయాలు లేఖనములో నుండి మనం గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు వాళ్ళకి జయమిచ్చాడు? ఎందుకు దేవుడు వాళ్ళకి ఆనందమును అనుగ్రహించాడు? దానికి గల కారణం ఏంటంటే, ఈ మాటలు మనం చదివాం కదా, దీనికి ముందు మనం చూస్తే యెహోషాపాతు
తన కష్టకాలమందు దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు, కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన మీదకి కొంతమంది శత్రు రాజులు విస్తారమైన సైన్యముతో దండెత్తి వచ్చారు. మరి వారు దండెత్తి వచ్చినప్పుడు ఈయన దగ్గర సైన్యమేమీ లేదా, ఈయన దగ్గర బలమేమీ లేదా, అంత నిస్సహాయుడా, అంత బలము లేనివాడంటే కాదు. ఆయన దగ్గర సైన్యం ఉంది, ఆయన దగ్గర బలము కూడా ఉంది. కానీ బలం ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సముఖములో ప్రార్థన చేశాడు. సరే, ముందు ఆయనకి ఎంత బలం ఉందో ఒకసారి వాక్యం తీసి మీకు చూపించాలని కోరుతున్నాను. అందరూ కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథములో 17వ అధ్యాయం 14వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదివి వాటిని లెక్కగడితే 11,60,000 మంది సైనికులు ఉన్నారట. ఎంతమంది అండి? ఎంతమంది సైనికులు? 11,60,000 మంది సైనికులు ఉన్నారు. పోనీ ఆ సైనికులు కూడా సామాన్యమైన వారు కాదు. ఆ సైనిక అధికారులు సమర్పణ కలిగిన అధికారులు. మీరు చూస్తే 16వ వచనములో, 3వ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి మాటలు. యెహోషాపాతునకు సైన్యము లేదా? ఎంత సైన్యము? 10,000 మంది సైనికుల. ఎంతమంది ఉన్నారు? 11,60,000 మంది సైనికులు ఉన్నారు. ఇంతమంది సైనికులను, ఆయుధములను కలిగి ఉండడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇంత విస్తారమైన సైన్యము కలిగి ఉండి కూడా యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. నేను అది చూపించాలనుకున్నాను మీకు. ఏం చెప్పండి? ఇంత విస్తార సైన్యం కలిగి ఉండి, అంటే విషయాలన్నీ వివరంగా ఉన్నాయి, నేను మీకు కష్టపడకుండా లెక్కలన్నీ కూడి మీకు చెప్పాను. మీరు తర్వాత ఆ క్యాలిక్యులేషన్స్ వేసుకోండి. 11,60,000 మంది సైనికులు ఉన్నారు ఆయనకి. ఎంతమంది? ఇంతమంది సైనికులున్నా, నమ్మదగిన అధికారులు సైనికులు ఉన్నా ఎందుకు యెహోషాపాతు ప్రార్థన చేశాడు? నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున సహజంగా మనం ఏదన్నా కొంచెం స్థితి స్తోమతలు, లోక సంబంధమైన బలం ఇదేదన్నా కానీ మనకు ఉందంటే త్వరగా మనం ఏం చేయం? ప్రార్థన చేయం. త్వరగా మనం ఏం చేయం? ప్రార్థన చేయం. దేన్ని ఆధారం చేసుకుంటాం? మన బలాన్ని ఆధారం చేసుకుంటాం. అవునంటారా? మన మనుషులను, నమ్మకస్తులు వాళ్ళు. అమస్య గురించి మనం అక్కడ చదివాం. అతడు హృదయపు మనఃపూర్వకంగా యెహోవాకు తనను సమర్పించుకున్న అమస్య అని చదువుతున్నాం. సామాన్యులు కాదు వాళ్ళు, అంకిత భావం గల సైనికులు. ఏం చెప్పండి? అంకిత భావం గల సైనికులు. విస్తారమైన సైన్యం, విస్తారమైన ఆయుధాలు ఉన్నప్పటికీ యెహోషాపాతు ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? దీని వెనక చాలా పెద్ద చరిత్రే ఉంది. వాస్తవంగా ఇంత అభివృద్ధి దేవుడే యెహోషాపాతుకి కలుగజేశాడు. ఎవరు కలుగజేశాడు? దేవుడే కలుగజేశాడు. ఆ మాట కూడా మీకు నేను చూపిస్తాను, ఒకసారి గమనించండి. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. చాలు. అలాగే 18వ అధ్యాయం 1వ వచనం, తనకు ఐశ్వర్యం ఘనతయు అధికముగా కలిగిన తరువాత. చాలు. ఈ 2 వాక్యాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఐశ్వర్యం ఎవరిచ్చారు? దేవుడే. ఘనత ఎవరిచ్చారు? దేవుడే. భద్రత ఎవరిచ్చారు? ఎంత బాగా చెప్పారు ఆన్సర్స్. మరి మీకు యెహోషాపాతు కంటే దేవుడిచ్చాడులే, మరి మీకు కూడా దేవుడిచ్చాడా? ఆ గ్రహింపు ఉందా? ఉందా గ్రహింపు? నాకు ఐశ్వర్యం ఇచ్చిన వాడు ప్రభువే, నాకు ఘనత ఇచ్చిన వాడు ప్రభువే, నాకు ఆరోగ్యం ఇచ్చిన వాడు ప్రభువే, నాకు భద్రత ఇచ్చిన వాడు ప్రభువే. ఉందా గ్రహింపు? మరి గ్రహింపు ఉంటే అన్నీ ఇచ్చిన వారితో స్నేహం చేయాలి కదా, చేయాలి కదా. మరి ఆయన ఏం చేశాడు? అన్నీ ఇచ్చిన దేవునితో స్నేహంలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆహాబుతో స్నేహం చేశాడట. ఎవరితో? ఒక భక్తిహీనునితో ఏం చేశాడు? ఈ రోజున ఎంత విచారకరం అండి. ఆరోగ్యము దేవుడిచ్చాడని మీరే చెప్పారు, నేను చెప్పలేదు. ఘనత దేవుడిచ్చాడని నేను చెప్పలేదు, మీరే చెప్పారు. ఆమె భద్రత ఇచ్చాడని
మీరే చెప్తున్నారు. మరి అన్నీ ఇచ్చిన దేవునితో మీ సహవాసం ఉన్నదా? హల్లెలూయా. ఎవరితో? అన్నీ ఇచ్చిన దేవునితో మీ సహవాసము ఉన్నదా? ఉంటే ఎంతసేపు, ఉంటే ఎంత డీపు? అప్పుడప్పుడు అంటారు కదా, ఏమంటారు? పలానాడు నీకు తెలుసా అంటే అది తెలుసు. డీపా? చెప్పాంగా ఆల్రెడీ ఒకసారి స్నేహితుడని, మళ్ళీ ఏంటి క్వశ్చన్ ఏంటి? డీపా అంటే ఏంటి? డీప్ అంటే గాఢమైన స్నేహం ఉందా, లేదా పైపే స్నేహమైన హాయ్ బాయ్ స్నేహమా? నేను 2 రకాలు చెప్తాను ఫ్రెండ్షిప్స్. ఏంటి చెప్పండి? హాయ్ బాయ్ స్నేహం. హాయ్ బాయ్ స్నేహం అంటే ఎక్కడో కనపడతాడు. హలో అన్న, అన్న నమస్తే అన్న, అన్న ఓకే అన్న, బాయ్ అన్న, హాయ్ అందరూ అనండి, హాయ్ బాయ్. అదే స్నేహం, హాయ్ బాయ్ స్నేహం. ప్రభుతో మీకున్న స్నేహం హాయ్ బాయ్ స్నేహమా? హాయ్ బాయ్ స్నేహం అంటే వేరే వాళ్ళకి అర్థం కాదులే, మీకే అర్థమవుద్ది ఇది మాటలో. ఎందుకంటే ఎక్కువ సమయం నా భాష, నా భావాలు మీరు ఎరుగుదురు కనుక నేను అంటున్నా. హాయ్ బాయ్ స్నేహం అంటే కనబడ్డాం, వెళ్ళొస్తాం, అంతే. అంతకు మించి పెద్దగా ఏమీ లేదు. కానీ గాఢమైన స్నేహం, హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము గురించి మనం బైబిల్లో చదువుతాం. అబ్రహామునకు దేవుని స్నేహితుడని పేరు కలిగింది. ఎంత గాఢమైన స్నేహమో తెలుసా? స్నేహితుడి కోసం ఏమైనా చేసేస్తాడు. ఎవరు? ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? రవి సోదరుడా, ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి? నేనే చిక్కాను అనుకుంటున్నాడు. నన్ను ఒకసారి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఇలానే అన్నారు. ఇలానే ఒకసారి మంచి ట్రాఫిక్లో వెళ్తున్నాను, సిగ్నల్ పడింది, ఆపాను. కానిస్టేబుల్ గారు వచ్చి నా తాళం లాక్కున్నారు, బైక్ తాళం. నాకు సర్రని కోపం వచ్చేసింది. ఎందుకు? నా బైక్ తాళం లాగేసుకున్నాడని. ఏంటండి అన్నాను. హెల్మెట్ ఏది అన్నాడు. ఏంటి హెల్మెట్ ఏది అన్నాడు. నేను వెంటనే బదులు, ఏంటి బదులు? నేను ఒక్కడనే రోడ్డు మీద హెల్మెట్ లేకుండా ఉన్నానా? ఎంతమంది హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళందరూ ఎందుకు పట్టుకోలేదన్నాను. అంటే ఆయన అన్నాడు, నువ్వు చిక్కావు అందుకే పట్టుకున్నా అన్నాడు. ఇంకా నా దగ్గర ఆన్సర్ లేదు. ఇంకేంటి అన్నాడు? సింపుల్. నేను అంత కోపంగా మాట్లాడుతుంటే ఆ కానిస్టేబుల్ గారు ఏమన్నారు తెలుసా? కానిస్టేబుల్ గారు ఏమన్నారు? నువ్వు చిక్కావు అందుకే పట్టుకున్నా అన్నాడు. ఇంక చేసేదేముంది, చలానా గట్టి వచ్చేసాను. అలాగే రవి, నువ్వు చిక్కావు, హల్లెలూయా, నువ్వు చిక్కావు అందుకే నేను పట్టుకున్నాను. చెప్పండి, అబ్రహాము స్నేహం దేవునితో ఎటువంటి స్నేహమో తెలుసా? స్నేహితుడైన దేవుని కోసం ఏమైనా చేసేస్తాడు. ఎవరో స్నేహితుడేమన్నా అడగాలే కానీ, నోరు తెరిచి అడగాలే కానీ ఆ స్నేహితుడు ఏదైనా చేస్తాడు, ఏమైనా ఇచ్చేస్తాడు. మీ అందరికీ తెలుసు. ఏమడిగాడు ఆ స్నేహితుడు? ఒకరోజు అబ్రామా పిలిచాడు, స్నేహితుడా, డియర్ ఫ్రెండ్, నీ కుమారుణ్ణి నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ ఒక్కగాడొక్కడని కుమారుణ్ణి నీవు ప్రేమించి సాకును బలి తీసుకోమంటే మనమైతే ఏం చేస్తామో తెలుసా? ఫ్రెండ్షిప్ కార్డ్ అని చెప్పండి. సోపునాథోడా. ఎవరు? సోపునాథోడా. స్నేహితుడంటే ఇదేనారా? ఇదేనా దేవుడా? నీ స్నేహం ఇదేనా? నాతో నువ్వు కలిగి ఉన్న అనుబంధం ఇదేనా? నా కొడుకు మీదే పడింది నీ కన్ను అని చెప్పి ఏం చేస్తాం? కటింగ్. కానీ అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? ఈ బిడ్డనిచ్చింది కూడా స్నేహితుడా నీవే, నీ అనుగ్రహం వల్లే నేను పొందుకున్నాను స్నేహితుడా, నీకు కావాలంటే ఇచ్చేస్తాను అని చెప్పి బయలుదేరితే దేవుడు ఆకాశము నుండి స్వరం వినిపింపజేస్తున్నాడు. అబ్రామా ఆగు ఆగు, నీ చేయి వెనుకొకటి. నిరూపించాడు, నీతో నా స్నేహం హాయ్ బాయ్ స్నేహం కాదు, నీతో నా స్నేహం నా ప్రాణముతో పెనవేయబడి ఉన్నటువంటి స్నేహం అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు గమనించండి, దేవునితో మీ స్నేహం ఎటువంటిది అని రోజున ఓ ప్రశ్న ఆయన మనల్ని అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆయన పక్షంగా. దేవుని పిల్లలారా, ఇక్కడ యెహోషాపాతునకు ఘనత ఇచ్చింది ప్రభువే, ఐశ్వర్యం ఇచ్చింది ప్రభువే, భద్రత ఇచ్చింది ప్రభువే. ఇవన్నీ ఇచ్చిన ఆ దేవునితో స్నేహం కాస్త ఎడమై ఎవరితో స్నేహం చేశారట? భక్తిహీనుడైనటువంటి ఆహాబుతో స్నేహం చేశాడు, వియ్యమందుకున్నాడు. దాని ఫలితంగా ఒక హెచ్చరిక దేవుని వద్ద నుంచి వచ్చింది. అది మనం 19వ అధ్యాయంలో చదువుతాం. 2వ వచనం, 2వ దినవృత్తాంతాలు. దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి
యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. చాలు. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతే. నేను ఆ మాటను బట్టి ఇందాక అవన్నీ చెప్పాను. పాస్టర్ గారు లేనిపోని ఊహించుకున్నారని మీరు అనుకుంటారేమో. యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేశాడని నేను అనలా. ఆ మాట దేవుడు తన ప్రవక్త అయిన యెహూను పంపించి యెహోషాపాతుతో మాట్లాడాడు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని నేను మాట్లాడాను. ఏమన్నా తప్పు ఉందా నాలో? అంటే నాలో తప్పేమీ లేదని చెప్పడం కాదు, ఈ సందర్భంలోనూ తప్పు ఉందా అంటున్నాను. ఇలా చెప్పడంలో ఏం లేదు కదా. స్నేహితుడయ్యాడా? ఎవరితో స్నేహం విడిచి? ఐశ్వర్యమును, ఘనతను, ఏమండి, భద్రతను అనుగ్రహించిన దేవునిని విడిచి ఆహాబుతో స్నేహము చేశాడు. దాని ఫలితంగా అప్పటి వరకు యెహోషాపాతు మీద ఎవరైనా దండెత్తాలి అంటే దడ. ఏం చెప్పండి? యెహోషాపాతుపై ఎవరైనా దండెత్తాలంటే దడ. ఆ దడ ఎవరు పుట్టించారు? దేవుడు దడ పుట్టిస్తాడా? దేవుడు దడ పుట్టిస్తే వణకని వాడు ఎవడైనా ఉంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భయపెడితే భయపడని వాడు ఎవడైనా ఉంటాడా? యెహోషాపాతు చుట్టూను, ఇందాక మీతో చదివించాను, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చింది. హల్లెలూయా. వాళ్ళందరికీ భయమేస్తుంది. యెహోషాపాతు వైపు చూడాలన్నా, అతని దేశం మీదకి దండెత్తాలన్నా వాళ్ళకి భయం. ఎందుకు? ఎవరి వలన కలిగిందా భయం? ఆయన స్నేహితుడైనటువంటి యెహోవా వలన. హల్లెలూయా. ఆయన చెప్పాడు, యెహోషాపాతు నా స్నేహితుడు, ఎవ్వరు కూడా అతనిపై దాడి చేయడానికి వీలు లేదు. భద్రతనిచ్చాడు. కానీ అట్టి మంచి స్నేహితుడిని విడిచిపెట్టి, ఎవరు చెప్పండి? అట్టి మంచి స్నేహితుని విడిచిపెట్టి యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేయడంతో వెంటనే హెచ్చరిక వచ్చింది. అయితే దేవునికి స్తోత్రం, జడుసుకున్న యెహోషాపాతు వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ దిద్దుబాటు చర్యలే మనకి 19వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటుంది. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు బయర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. అక్కడ ప్రారంభమైన దిద్దుబాటు చర్యల వివరము మనకి 11వ వచనం వరకు కూడా ఆ అధ్యాయం చివరి వరకు ఉంటుంది. ఓకే. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత, ఇది అయిన తరువాత, అది అర్థమైంది ఇప్పుడు మీకు? గమనించండి. దేవుడు యెహోషాపాతునకు ఐశ్వర్యము, ఘనత, భద్రత, సకల విధములైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన బాగున్నాడు, ఆయన దేశం బాగుంది. ఇలాంటి దశలో ఆహాబుతో స్నేహం చేయగా దేవుడు తన ప్రవక్త అయిన యెహూ ద్వారా యెహోషాపాతునకు హెచ్చరిక పంపించాడు. ఎప్పుడైతే హెచ్చరిక వచ్చిందో దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. అది యెహోషాపాతులు మెచ్చుకోదగిన విషయం. మనకే ఉంటుంది. హెచ్చరిక వచ్చినా హూ కేర్స్ అని చెప్పండి. హెచ్చరిక వచ్చినా, దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించినా హూ కేర్స్. వినడం, దులుపుకోవడం, వినడం, దులుపుకోవడం. కానీ యెహోషాపాతు అలా చేయలే. ఎప్పుడైతే హెచ్చరిక వచ్చిందో ఆయన జడుసుకున్నాడు, భయపడ్డాడు, తప్పిదాన్ని గ్రహించాడు, దిద్దుబాటు చర్యలను చేపట్టాడు. అయిపోయింది. దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయి, దేశమంతటా జరుగుతున్నాయి. జరుగుతూ ఉండగా వెంటనే ఏం జరిగింది? ఇది అయిన తరువాత ఆయన మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, ఇంకా సిరియనులు, వీళ్ళందరూ కూడా వచ్చారట. ఇప్పుడు యెహోషాపాతుకి భయం వేస్తుంది. ఎందుకంటే నా స్నేహితుడికి నా మీద కోపం తగ్గిందో చెప్పాలి. నా స్నేహితునికి నా మీద కోపం తగ్గిందో? మీకు ఎప్పుడన్నా అలాంటి డౌట్స్ వచ్చినాయా? స్నేహం చేస్తే కదా. నా స్నేహితుడిని నేను బాధ పెట్టిన మాట నిజం, గ్రహించాడు. ఎవరు గ్రహించారు? ఏమండి, ఇలాంటి దిద్దుబాటు చర్యలు మీరు చేసుకుంటున్నారా? ఆలోచన చేయండి. స్నేహితుడేనా దేవుడు మీకు? అట్లయితే ఏదైనా సందర్భంలో మీరు ఆయనకు కోపం తెప్పించే పని చేశారా? సరే, చేసినప్పటికీ మీకు తెలియనప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. దర్శనం ద్వారానో, స్వప్నం ద్వారానో, దైవజనుడు వాక్యం చెప్తుండగానో దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు దిద్దుబాటు చర్యలు మీరు చేపట్టారా? దిద్దుకునే చర్యలు ఉన్నాయా? యెహోషాపాతు అయితే చేశాడు. అయితే దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఇప్పుడు శత్రువులందరూ కూడా తన మీద, ఇంతకుముందు యుద్ధం అంటే తెలియకుండా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా దండెత్తి వచ్చేసరికి యెహోషాపాతులో ఉన్న భయం ఏంటంటే, నా స్నేహితుడికి నా మీద కోపము తగ్గిందో అనండి అందరూ ఒకసారి. పిల్లలకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. అమ్మకి నాన్నకి కోపం తెప్పించే పనులు చేస్తారు, చెడమడ పెట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే మమ్మీకి నా మీద కోపం తగ్గిందో లేదో, నాన్నకు నా మీద కోపం తగ్గిందో లేదో అనుకుంటారు. భయం ఉంటుందా ఉండదా? భయం ఉండదా మీకు? పిల్లలకి భయం ఉంటుందా ఉండదా? సరే, నాకైతే భయమే. కోపం తగ్గిందో లేదో భయం ఉంది. అయినా సరే దేవునికి స్తోత్రం, యెహోషాపాతు ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది యెహోషాపాతు ఎందుకు ప్రార్థన చేశాడో? ఎందుకు ప్రార్థన చేశారంటే ఆయన ఒక సత్యం ఎరిగి ఉన్నాడు. మొదటిగా నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి. ఎంత బలమున్నా నా స్నేహితుని సహాయం లేకుండా నేను జయం పొందలేను. హల్లెలూయా. ఎంత బలమున్నా దేవుని సహాయం లేకుండా జయం పొందలేను. మీ విశ్వాసం కూడా అదే అయితే నాతో కలిసి ఇంకోసారి చెప్పండి. ఎంత బలమున్నా దేవుని సహాయం లేకుండా జయం పొందలేము. ఎంత బలమున్నా దేవుని సహాయం లేకుండా రూపాయి సంపాదించలేను. నేను చెప్పాను కాబట్టి అన్నారు, కానీ మీరు అలా అనుకుంటున్నారా? నిజమేనా? నిజమేనా? ఏంటండి దేవుడు చేసేది? దేవుడు అని ఊరక చేస్తున్నాడా? నేను పోయి రెక్కలో మొక్కలో చేస్తే కానీ చేసుకుంటే కానీ దేవుడు ఏదైనా ఎత్తున్నాడు. ఆయన చేసింది ఏముంది ఇందులో అంటున్నాడు ఒక ఆయన. నేను అప్పుడు అంటాను, అయ్యో ఆ రెక్కలు ఇచ్చింది ఆయనేనయ్యా. హల్లెలూయా. ఎందుకంటే మోషే గారు అదే చెప్పాడు. మీరు ఒకవేళ అనుకుంటారేమో మా జ్ఞానం మా బలం ఎంతటి భాగ్యం కలుగజేశానని. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. సో యెహోషాపాతు గుర్తించాడు ఎంత బలం ఉన్నా. ఎంత బలం అంటే ఎంత బలం ఉంది ఆయనకి చూపించాను మీకు. లెక్కలు చెప్పాలా? గుర్తుందా? మెమరీ పవర్ ఉందా? ఇంకెప్పుడైనా ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ యెహోషాపాతు గురించి వాక్యం చెప్తా, అప్పుడు అడుగుతా. ఆమేన్. చెప్పండి, ఎంత సైన్యం ఉంది ఆయనకి? ఎప్పుడన్నా దగ్గర కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని వాటన్నింటి పేపర్ మీద వేసుకొని కూడిన రకాలైనా మీరు ఏదో చదువుకుంటా పోతా ఉంటాం. ఏదో 3 లక్షలు చేసిన దాన్ని ఖర్చు గ్రహించండి. 11,60,000 మంది సైన్యం ఉంది. అయినా ఎందుకు ప్రార్థన? యెహోషాపాతుకు సత్యం తెలుసు. ఎంత బలమున్నా ఆయన సహాయం లేకుండా నేను జయము పొందలేను. హల్లెలూయా. అదొక కారణం. ఇంకో కారణమైంది, నా స్నేహితుడు బాధపడే పని ఒకటి నేను చేశా. ఏం చేశాను? నా స్నేహితుడు బాధపడే పని ఒకటి నేను చేశాను. ఆయన మనసును నేను గాయపరిచాను. దాని ఫలితమే ఇది. ఏం గ్రహిస్తున్నాడు? మరి లేకపోతే ఇంతకుముందు ఎవడైనా నా వైపు కన్నెత్తు చూడాలంటేనే దడ. అటువంటిది వాళ్ళ ఇంతమంది వచ్చారంటే యెహోషాపాతుల భయం. నేను దిద్దుబాటు చర్యలు చేపట్టాను కానీ నా స్నేహితునికి నా మీద కోపము తగ్గిందో లేదో అని. ఇక చూడండి, ఒక రకంగా వేడుకున్నాడా? చదువుదాం 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనముల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము? అసలు ఆ ప్రార్థన కనుక మీరు చదివితే ఆ స్నేహితుడిని ఎంత బ్రతిమలాడుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. ఆయన మాటలు చూస్తే 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు శక్తి చాలదా? శక్తి చాలదా? ఎంత సైన్యం? 11,60,000 మంది సైనికులు, నమ్మదగిన అధికారులు, ప్రాణం పెడతారు పోరాటంలో. అంతమంది ఉన్నాయి. ఏమంటున్నాడంటే అందరన్నది ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు అంటున్నాడు. హల్లెలూయా. మీరు కొంతమందిని అంటారు కదా అలాగా. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఎవరికి వాళ్ళ పిల్లల్ని పిలిచి, రే అందరూ ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తురా అంటుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? నాకు బాగా గుర్తు, మా తాతగారు అంటుండేవాడు నన్ను, ఆమేన్, అందరూ ఒక ఎత్తునానా నువ్వు ఒక ఎత్తు అంటుంటాడు. ఈ రకంగా ఆమేన్, దేవునికి స్తోత్రం. నన్ను ఒక్కడనే కాదు, నాకు తర్వాత అర్థమైంది అందరితో అలానే అనేవాడని. ఆమేన్.
అంటే మోసం చేయడం ఆయన ఉద్దేశం కాదు, ప్రోత్సహించడానికి. హల్లెలూయా. అందరూ ఒక ఎత్తు అయితే నాకు ఫస్ట్ నేనే అనుకున్నా, తర్వాత అర్థమైందంటే ఆయన నాతో లాగా అందరితో కూడా చెప్పాడని. ప్రేమ అటువంటిది. దేవుని పిల్లలారా, ఇక్కడ యెహోషాపాతు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఇంతమంది సైనికులు ఉన్నా నాకు ఇది పెద్ద లెక్క కాదయ్యా, నాకు నువ్వు కావాలి దేవా, నువ్వు లేకుండా నేను జయం పొందలేనాయా? స్నేహితుడా, నా మీద నీ కోపం తగ్గిందా లేదా? ఏదో మనసులో ఆందోళన, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇక్కడ ఇంకొక సత్యం మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే పాపము దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తుంది. ఏం చెప్పండి? యెహోషాపాతు చేసింది అదేగా, భక్తిహీనులతో స్నేహం చేశాడు. అది పాపమేనా? పాపం. పాపము దేవుని సన్నిధికి మనల్ని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. మరి పశ్చాత్తాపము మనలను దేవుని సన్నిధికి దగ్గర చేస్తుంది. ఇది ఇంకో సూత్రం. ఏంటి సూత్రం? ఏంటి? పాపము మనలను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది, పశ్చాత్తాపం దేవుని సన్నిధికి మనల్ని దగ్గర చేస్తుంది. ఎప్పుడైతే యెహోషాపాతు పశ్చాత్తాపముతో ఏమండి దేవుని సహాయం కొరకు ఆయన తట్టు తిరిగాడో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అదేమిటంటే పాపము శత్రువుకు బలాన్ని ఇస్తుంది. ఎవరికి బలాన్ని ఇస్తుంది? ఇప్పుడు ఇంతమంది దేశముల వారు యెహోషాపాతు మీద దండెత్తి రావడానికి వాళ్ళకి ఆ బలం ఎక్కడది? ఇంతకుముందు చూడటానికే భయపడేవాళ్ళు. ఎవరి వైపు చూడటానికి? యెహోషాపాతు వైపు కానీ ఆయన దేశం వైపు, యోధా దేశం వైపు చూడటానికే భయపడేవాళ్ళు. మరి ఇంతమంది ఎలా వచ్చారు? ఎలా వచ్చారో చెప్పనా? యెహోషాపాతు యొక్క పాపమే లేక తప్పిదమే వాళ్ళకి ఆ బలాన్ని ఇచ్చింది. మీరు సంగతి గమనించండి. శత్రువుకు ఆయుధాలు మనమే ఇస్తాం. ఎవరిస్తారు? ఎవరు సప్లై చేస్తారు? మనమే సప్లై చేస్తాం. ఆ ఆయుధాలతోనే వాడు మన మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. సో పాపము శత్రువుకు బలాన్ని ఇస్తుంది. శత్రువు నీపై దాడి చేయడానికి అవకాశాన్ని తెరుస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది. నీ పాపము శత్రువు నీపై దాడి చేయడానికి అంతే కదా. మరి లేకపోతే ఇంతకు ముందు వరకు వాళ్ళు ఆ విధంగా రాలా. మునిపెన్నడు లేని బలం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బిడ్డ, ఈ రోజున ఒక సత్యం గ్రహించు. నీపై దాడి చేయుటకు అపవాదికి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ జీవితంలో ఎక్కడో దేవునికి అవిధేయమైన సంగతి ఉండటమే శత్రువుకి అదేం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. దాని అర్థం ఏంటంటే శత్రువుకు బలాన్ని ఇవ్వడం ఏంటంటే ఆటోమేటిక్గా నీలో పాపం ఉన్నప్పుడు నువ్వు దేవునికి దూరం అవుతావు. నువ్వు దేవునికి ఎడమైతే వాడు నీపై దాడి చేయడానికి ధైర్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, తల్లి కోడి ఉండగా పిల్లలపై దాడి చేయడానికి ఏదైనా డేర్ చేస్తుందా? కొంచెం ఎడంగా ఉన్నాయనుకోండి పిల్లలు, శత్రువు ఏం చేస్తాడు? శత్రువైన పక్షి ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అలా కాకుండా తల్లి కోడికి సమీపంగా పిల్లలు ఉన్నాయి, తల్లి రెక్కలలో పిల్లలు ఉన్నాయి ఉన్నప్పుడు ఏ విష సర్పము కానీ ఏ శత్రు పక్షి కానీ దాడి చేయుటకు సాహసించదు. అర్థమైందా? శత్రువు నీపై దాడి చేయడానికి సాహసిస్తున్నాడు, ధైర్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవునికి ఎక్కడో ఎడమై ఉంటావు. ఆ ఎడమే, ఆ పాపమే ఏమవుతుంది? శత్రువుకి బలాన్ని ఇస్తుంది, దాడి చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మరలా నేను రెండో వైపు చెప్తున్నాను, పశ్చాత్తాపము మనకు బలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యెహోషాపాతు ఆ విధంగా ప్రార్థన చేయగా స్నేహితుడు చెప్తున్నాడు, నీ మీద నాకు కోపం లేదు అని. చూడండి 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు, జడియద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆ స్నేహితుడు? భయపడుతున్నాడు యెహోషాపాతు. దేవునికి నాపై కోపము తగ్గిందో లేదో. ఈ మాట ద్వారా దేవుడు ఏమి నిరూపించాడంటే, ఏం చెప్పాడంటే యెహోషాపాతుకి, నీపై నాకు కోపము లేదు. అంటే నా పనికి 24 గంటలు నీ మీద కోపట్టమే అనుకున్నావా? అదే పని మీద ఉంటాను అనుకున్నావా?
శిక్షించడానికి రెడీగా ఉన్నాను అనుకుంటున్నావా? కాదు కాదు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఆయన వారి పక్షంగా యుద్ధము చేసినట్టుగా మనం లేఖనంలో చూస్తాం. 22వ వచనం, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీద, మోయాబీల మీద, సేయిరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులరే. ఎవరు ఈ మాటుగాండ్రు అనగా దేవుని దూతలు. మాటుగాండ్రు అన్న పదములోనే అర్థం ఉంది. చాటు మాటు అంటే కంటికి కనబడకుండా, అంతేనా? మాటుగాండ్రు అంటే ఎవరు? కంటికి కనబడని సైనికులు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరితో దిగొచ్చారు చెప్పండి? యెహోషాపాతు పక్షంగా. ఈయనకు దృశ్యమైన సైనికులు 11,60,000 మంది ఉన్నారు. వారి వలన సాధ్యం కాని జయం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అదృశ్య సైనికులతో ఆయన దిగి వచ్చారు. ఆమేన్. వారందరూ కూడా, శత్రు సైనికులు అందరూ కూడా హతులైపోయారట. కొల్ల సొమ్ము విస్తారంగా పట్టుకున్నారు. దాని ఫలితమే ఏంటంటే, దేవునికి స్తోత్రం, శత్రువుల మీద జయము, వారికి ఆనందము. కనుక దేవుని పిల్లలు గమనించండి, పశ్చాత్తాపం మనకేమిస్తుంది? పాపము విషయమై మనం పశ్చాత్తాపడినప్పుడు అది మనకు బలం. దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. అంతేకాదు, ఇంకొక సత్యం కూడా మీతో చెప్పాలి. అదేంటంటే, పశ్చాత్తాపము పూర్వ వైభవాన్ని కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? ఇక్కడ మనం చదువుదాం 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యం నిమ్మళంగా ఉండెను. ఇప్పుడు మీరేం చేయాలంటే 17వ అధ్యాయం 10వ వచనము పక్కన పెట్టుకోండి. 17వ అధ్యాయం 10వ వచనము, 20వ అధ్యాయము 29, 30 వచనాలు గనక మీరు చదివితే పూర్వ వైభవం పొందాడో లేదో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. మార్చి చదవండి. ఏం చదువుతారు? 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. అలాగే 20వ అధ్యాయము 29, 30 వచనాలు చదవండి. మునుపటి వలె పూర్వ వైభవం. ఏంటి పూర్వ వైభవం? ఇంతకుముందు ఏ శత్రురాజు కూడా, ఏ శత్రు దేశము కూడా యెహోషాపాతు వైపు కానీ యూదా దేశం వైపు కానీ చూడడానికి భయపడేవారు. ఆ వైభవం వచ్చిందా లేదా? వచ్చిందా కదా? మనం స్పష్టంగా కనబడుతుంది. యెహోవా భయము వారి మీదకి వచ్చెను, దేశము నిమ్మళముగా ఉండెను. పూర్వ వైభవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలు, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలు. మన దేవుడు మనలను ఆనందింపచేయు దేవుడు, మనకు జయమును అనుగ్రహించే దేవుడు. నిన్ను దుఃఖింపచేయడంలో, నిన్ను బాధపరచట్లో ఆయన ఎప్పుడు కూడా ఏదో అంటామే పైశాచిక ఆనందం అని, అలాంటి ఆనందాన్ని ఆయన పొందడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైన బాధనైనా కలగచేయడు. ఎస్, గాడ్ రివీల్స్ హిజ్ మైండ్ త్రూ హిజ్ ప్రాఫిట్స్. దేవుడు తన మనసేంటో, ఆయన ఏమై ఉన్నాడో తన ప్రవక్తల ద్వారా వెల్లడి చేస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆ విధంగా వెల్లడి చేశాడు. ఎవరికి వెల్లడి చేశాడు? ఇర్మియాకి వెల్లడి ఇర్మియా ద్వారా ఇజ్రాయేలు జనాంగానికి వెల్లడి చేశాడు. ఏమనంటే, ఇదిగో మిమ్మల్ని బాధ పెట్టడం నాకెప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. హృదయపూర్వకంగా నరులకు విచారమైన బాధనైనా ఆయన కలుగు చేయడు. ఇర్మియా ద్వారా సత్యము వెల్లడి అయింది. హల్లెలూయా. అవును, లేఖనాలు మనకు ఆ సత్యం తెలియజేస్తాయి. యెహోషాపాతు సత్యం గ్రహించాడు. సత్యము గ్రహించి ఎదుగో తన వలన జరిగిన తప్పిదము విషయమై తాను పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన ఏం చేశాడంటే జయమును అనుగ్రహించాడు. ఆ యూదా వారందరికీ కూడా ఆయన ఆనందాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సత్యము మన జీవితాలకు కూడా మనం అన్వయించుకోవాలి. ఈ రోజున నీ స్నేహం ఎవరితో ఉంది? యెహోషాపాతుకి చాలా చక్కని అభివృద్ధి ఇచ్చాడండి దేవుడు. కానీ ఎక్కడో చూడండి, ఎక్కడో మనసులో ఏమైంది?
ఆహాబు మీదకి, ఓకే, ఆ దేశం మీదకి మనసు మళ్ళింది. ఎంతైనా వాళ్ళు మనోళ్ళు కదా. ఎవరు? యెహోషాపాతు మనసులో ఎవరు? మనం అంతే కదా. వీరంతా ఒకే జాతి, ఇజ్రాయేలు జాతి. యూదావారు దక్షిణ దేశం, ఓకే, ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు వారు. ఎంతైనా మనోళ్ళు కదా. మనకు కూడా అంతేనండి. మన కష్టకాలంలో మాట్లాడాలి. మన ఇబ్బందుల్లో ఏ విధంగానూ మనకు ఉపయోగపడని, సహాయపడని వాళ్ళు మనకు కొంచెం కూడిన తర్వాత మనమే అందరిని ఏం చేసుకొస్తాం చెప్పండి? చెప్పాలి. పోగేసుకుంటా ఉంటాం. వాళ్ళు మా వాళ్ళే అంటాం, వీళ్ళు మా వాళ్ళే అంటాం. యెహోషాపాతు దగ్గర అదే ఉంది. ఆ వీక్నెస్సే ఉంది. యెహోషాపాతు దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటి? ఐశ్వర్యం ఇచ్చింది, ఘనత ఇచ్చింది, భద్రత ఇచ్చింది. ఆయన విడిచిపెట్టేసి ఇంకెవరు పడ్డాడు? మనం కూడా అంతే. ఏమీ లేనప్పుడేమో ఏమంటాం తెలుసా? దేవా, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీకు నేను, నాకు నువ్వు, మనిద్దరమే అంటారు. కొంచెం గానక దేవుడు కొద్దిగా లేపితే అదుగదుగదుగో 200 కిలోమీటర్ల అవతల ఫలానా ఊరు, ఆ ఊర్లో ఉన్నాళ్ళు మా ఊళ్ళే. చెప్పండి, భూగోళానికి అవతలు ఉంటారు, కరెక్ట్గా అవతలు వాళ్ళు కూడా ఎవరు? మా ఊళ్ళే అని ఈ రకంగా బడి తిరుగుతూ ఎవరికి అందుబాటులోకి పోతారు? దేవునికి అందుబాటులో ఉండరు. వాళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మా వాళ్ళే, అంత మాదే, మొత్తం మాదే. మరి యెహోషాపాతు చేసింది కూడా అదే. ఆహాబు ఎవరు? ఎంత ఇదైతే మాత్రం మనోడు కాకుండా పోతాడా? ఎవరు? ఆడు భక్తిహీనుడు. పోనేమన్నా భక్తి కలిగి ఇద్దరు కలిసి ఏమన్నా ప్రార్థన చేసుకుని ఆత్మ సంబంధంగా ఇనుము చేత ఇనుము పదునగునన్నట్టుగా ఏమన్నా ఆత్మీయంగా అభివృద్ధి చెందటం అయితే నేను వదులుకోమని నేను ఎందుకు చెబుతాను? వాక్యం కూడా చెప్పట్లేదు అట్టగా. దేవునికి స్తోత్రం. నువ్వు అక్కడికి పోయావంటే నీ భక్తిగత పోద్ది. ఏం చెప్పండి? భక్తిగత పోద్ది. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? వద్దని చెప్తే వినమే. ఆమేన్. ఆహాబుతో వియ్యమందుతావు నువ్వు. అతను ఏమన్నా భక్తిపరుడా? దేవుని భయం కలిగిన వాడా? భార్య మాట విని, యెజబెలు మాట విని దేవునికి హేయమైన బయలుదేవతారాధనలో మునిగిపోతే అటువంటి వాడితోనా నీ స్నేహం? జాగ్రత్త. ఈ రోజున మనం బహు జాగరూకులమై ఉండాల్సినటువంటి అవసరము ఉంది. థ్యాంక్ గాడ్. యెహోషాపాతు దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే జరిగిన తప్పిదం గుర్తించాడు, సరిచేసుకున్నాడు. ఆ స్నేహితుడు భేషజాలకు పోయే స్నేహితుడు కాదు. ఆయన నువ్వు మరలి వస్తే నిన్ను చేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే, నీపై ఎప్పుడు ప్రేమ తరిగిపోని స్నేహితుడు ఆయన. హల్లెలూయా. ఈ లోక స్నేహితులకైతే ప్రేమ తరిగిపోవచ్చు. మొన్న వెళ్ళావుగా, ఇంకటి ఒక్కసారి కాదు చెప్పండి. మనుషులు అంటారు ఒక్కసారి నో అన్న తరువాత ఇక పొరపాటును కూడా చేర్చుకుంటారు చెప్పండి మనుషులు. నో. కానీ దేవుడు, అందుకనే ఆయన అంటే మనకులో చాలామంది కలుసు. ఎన్నిసార్లు నో అన్నా, ఎన్నిసార్లు మళ్ళీ కటీఫ్ చెప్పినా మళ్ళీ చెయ్యి చాచగానే ఏం చేస్తాడు? చెయ్యిస్తాడు. బలహీనుడు ఎవరు? దేవుడు. ఎన్నిసార్లు మనం నో చెప్పి కటీఫ్ చెప్పి దేవునికి దూరమై లోకంతో స్నేహం చేసినా మళ్ళా దేవా ప్లీజ్ అని అంటే ఏం చేస్తాడు దేవుడు? అని అనుకోవద్దు. మనం ఎప్పుడు కూడా సత్యమును ఎరిగి, ఓకే, దేవునిని హత్తుకున్న అనుభవాలు మనకు కావాలి. మనలను ఆనందింపచేయడు చేసే దేవుడు, మనకు జయమును అనుగ్రహించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడా, మీ పరిశుద్ధ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం మాతో యెహోషాపాతు జీవితాన్ని తీసుకుని వచ్చి ప్రభువా, మీరు మాట్లాడిన మాటల కొరకై, మీరు అనుగ్రహించిన ఉపదేశము కొరకై మీకు స్తోత్రములయ్యా. జయమును అనుగ్రహించు దేవుడవని, ఆనందింపచేయు దేవుడవని ఈ రోజున మాకు మీ ప్రత్యక్షతనిచ్చారు. ఈ రోజున ప్రభువా, నీ ప్రజలు దేవా వారు ఎదుర్కొంటున్న సమస్యలనే శత్రువులపై వారు జయము పొందినట్లుగా ఏమి చేయవలసి ఉన్నదో యెహోషాపాతు జీవితం ద్వారా నేర్పించారు. అవును ప్రభువా, ఐశ్వర్యాన్ని, ఘనతని, భద్రతను అనుగ్రహించిన మిమ్మల్ని విడిచి ప్రభువా మీతో ఒకంత దూరమై
అహాబుతో స్నేహం చేశాడు. దాని వలన ఎన్నో దుష్ఫలితాలు తన జీవితంలో కలిగాయి. అయితే ప్రభువా, పశ్చాత్తాపపడి మరలా మీ తట్టు తిరుగగా నీవు అతనికి పూర్వ వైభవాన్ని కలుగు చేశావు నాయన. ప్రభువా, ఈ రోజుని ఉపదేశం ఆలకించిన నీ బిడ్డలు ఎందుచేత తమ సమస్యలపై తాము జయము పొందలేకపోతున్నారో గ్రహించుకునే కృప దయచేయండి. ఎందుకు జీవితం దుఃఖకరంగా మారిపోయిందో, ఎందుకు జీవితం బాధామయంగా ఉన్నదో గ్రహించుకుని ప్రభువా మీ తట్టు తిరిగినట్లుగా సహాయం చేయను ఆయన. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా, నీ యొద్దకు వచ్చు వారిని నీవెంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదన్న సత్యం మరోసారి ఈరోజు మా కళ్ళకు కట్టినట్టుగా మా ముందు తీసుకొచ్చి మీరు చూపించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరలి వచ్చు కృపనివ్వండి. పశ్చాత్తాపపడుచున్న వారందరికీ కూడా పూర్వ వైభవాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. నెమ్మదిని, సమాధానాన్ని, ఆనందాన్ని, ప్రభువా ఆరోగ్యాన్ని మరలా మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.